సహోదరి సహోదరులు, ఈరోజు నీ జీవితంలో నువ్వు వర్ధిల్లాలి అని అంటే నేర్చుకోవాలి. నేర్చుకో. ఈరోజు ఏమైతే నువ్వు ఉద్యోగం చేస్తున్నావో ఆ స్థితిలో నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఏ కోర్సు నేర్చుకోవాలో ఆ కోర్సు నేర్చుకో. నీతో పాటు పోటీ పడుతున్న వాడికంటే నువ్వు ఉన్నత స్థితికి స్థాయికి వెళ్ళాలంటే వాడికంటే మెరుగైనటువంటి జ్ఞానాన్ని అలవర్చుకో. అందుకు కష్టపడో. ఏమి నేర్చుకుంటే నువ్వు ఉన్న స్థితిలో నుండి పైకి వెళ్తావో, ఉన్నత స్థితికి వెళ్తావో తెలుసుకో. అందుకు కష్టపడో. కష్టపడితేనే నీ జీవితంలో ఈరోజు నువ్వు కలిగి ఉన్న స్థితి నుండి రెట్టింపు ఆశీర్వాదాన్ని చూడగలుగుతావు. అంతేగాని సోమరితనాన్ని నువ్వు చోటిచ్చినట్లయితే నీ వల్ల కాదో అభివృద్ధిని చూడ్డాం. సోమరిలో కనిపించే లక్షణం చెప్పండి ఏంటో? ఏమీ చేయబుద్ధి కాదో. 2, ప్రొద్దుటే లేవబుద్ధి కాదో. 3, స్నానము చేయబుద్ధి కాదు. 4, ఇవాళ చేయబుద్ధి కాదు, పోస్ట్ పోన్ చేయడం. 5, బాధ్యత తీసుకోబుద్ధి కాదు. 6, ఇప్పుడు మనం నేర్చుకుంది ఏంటంట? నేర్చుకోబుద్ధి కాదు. సాకులు చెప్పేటటువంటి బుద్ధి, సాధించబుద్ధి కాదు. నీ జీవితంలో విజయం అనేది నీకు అసలు కనుచూపు మేరలో కనిపించదు. అడుగుతున్నా, ఏమి సాధించావు నీ జీవితంలో? ఏమి సాధించావండి? ఏమి సాధించలే. సోమరివి. నువ్వు సోమరివి అయితే నీ జీవితంలో నువ్వేమీ సాధించలేవు. ఎవరు అడిగారట? ఒకవేళ సోమరులలో నువ్వు కానీ ఫస్ట్ ప్లేస్ వస్తే ఏం చేస్తావు? ఆ గోల్డ్ మెడల్ తెచ్చుకోవడానికి ఎవరో ఒకరిని పంపిస్తానన్నాడట. మీకేమైనా అర్థమైందా? ఒకవేళ సోమరులో నీకు ఫస్ట్ ప్లేస్ వస్తే నువ్వేం చేస్తావంటే మెడల్ తెచ్చుకోవడానికి వీడు వెళ్ళంట. ఇప్పుడు నువ్వు వెళ్ళరా, నాకు ఫస్ట్ ప్లేస్ వచ్చిందంటారా సోమరులో, నువ్వు వెళ్ళా మెడల్ పట్టరారా అని చెప్పి ఎవడో ఒకరిని పంపిస్తాడట. వీడు ఏమీ సాధించలేడు. అమ్మ వింటున్నావా? నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవాలి. కుటుంబాన్ని కట్టుకునేటటువంటి ఇల్లాలివే అనే పేరు సంపాదించాలంటే నువ్వు కష్టపడాలి. మమ్మల్ని మా అమ్మ బహు బాధ్యతతో పెంచింది, ఆత్మీయతతో పెంచింది, ప్రార్థనతో పెంచింది, కాబట్టి మేము ఉన్నతమైన స్థితికి స్థాయికి చేరాం అన్ని బిడ్డలు చెప్పాలంటే నువ్వు కష్టపడి ప్రొద్దుటే లేచి ప్రార్థన చేసేటటువంటి ఇల్లాలివి కావాలి. బిడ్డల కోసం ప్రార్థన చేసే, బిడ్డలను ప్రేమతో పెంచే, ప్రయాసతో పెంచే ఒక తల్లివి కావాలి. అలాంటి సాక్ష్యం నువ్వు సాధించాలి అంటే ఖచ్చితంగా ప్రొద్దుటే లేవాలి. మా నాన్న బహు కష్టజీవి. సుఖపడడం అంటే ఏంటో తెలీదు, కడుపు నిండా భోజనం చేయడం అంటే ఏంటో తెలీదు, కంటి నిండా పడుకోవడం అంటే ఏంటో తెలీదు. మమ్మల్ని బాగా చదివించాలని, మమ్మల్ని ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళాలని, ఉన్నతమైన స్థితిలో మమ్మల్ని చూడాలని మా నాన్న ఎంత కష్టపడేవాడు, ఎంత ప్రయాసపడేవాడు. మా బాగు కోసం, మా క్షేమం కోసం, మా అభివృద్ధి కోసం ఎంతగా రేయింబగళ్ళు కష్టపడేవాడు. అదండి నీ బిడ్డలు చెప్పాల్సింది. ఏమిటో మా నాన్న ఎప్పుడు చూసినా సరే దున్నపోతులా తినేవాడు, పడుకునేవాడు. అమ్మాయి వెట్టి చాకరీ చేయాల్సి వచ్చేది, అమ్మాయి ఇంటింటికి వెళ్ళి పని చేయాల్సి వచ్చేది, అమ్మాయి ఉద్యోగం చేసుకోవాల్సి వచ్చేది, ఇంటి పని చేయాల్సి వచ్చేది, మమ్మల్ని చదివించాల్సి వచ్చేది, మా ఫీజులు కట్టాల్సి వచ్చేది. నాన్నేమో తినడం, తిరగడం, తాగడం. ఇదే నీ బతుకు. వినో, కనీసం నీ కొడుకు కూతురు యొక్క ప్రేమ కూడా నువ్వు సంపాదించలేవు, సాధించలేవు. అర్థం చేసుకో, గుర్తు పెట్టుకో. ఈరోజు ఏమి సాధించావు అడుగుతున్నావు. ఒక భర్తగా కావచ్చు, భార్యగా కావచ్చు, తల్లిగా కావచ్చు, తండ్రిగా కావచ్చు, తమ్ముళ్ళు చెల్లెలో, కొడుకుగా, కూతురుగా అడుగుతున్నావు. నీ జీవితంలో నువ్వు ఏమి సాధించావు? మంచి మార్కులు సాధించావా? క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ సాధించావా? ఉన్నత చదువులు చదివించడానికి కావలసిన విజయాన్ని సాధించావా? ఎప్పుడు చూసినా ఫెయిల్ అయిపోవడమేనా? 10th క్లాస్లో ఫెయిల్, ఇంటర్మీడియట్లో ఫెయిల్, డిగ్రీలో ఫెయిల్, ఇంటర్వ్యూలో ఫెయిల్. ఎంతకాలం ఫెయిల్ అయిపోతావు? నువ్వు కష్టపడేవాడు అయితే విజయం సాధిస్తావు. కష్టపడేవాడినే దేవుడు దీవిస్తాడు. కష్టపడే చేతుల్నే దేవుడు ఆశీర్వదిస్తాడు. కష్టపడేటటువంటి కుటుంబాన్నే దేవుడు హెచ్చిస్తాడు. ఈ విషయాన్ని నువ్వు గుర్తు చేసుకుంటే, ఈ విషయాన్ని నువ్వు అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుంది. చివరిగా అడుగుతున్నా, ఏం సాధించావు? 5 తలాంతులు గలవాడు మరో 5 తలాంతులు సాధించాడు. 2 తలాంతులు గలవాడు మరో 2 తలాంతులు సాధించాడు. కాబట్టి
యజమాని దగ్గర నుంచి అభినందనను సాధించాడు, అప్రిసియేషన్ సాధించాడు. కానీ సోమరోడు ఏమి సాధించాడు? నరకాన్ని, అగ్నిగుండాన్ని, పాతాళాన్ని సాధించాడు. సోమరులో మిగిలేది అగ్నిగుండం. తప్పించుకోవాలంటే సోమరితనాన్ని జయించాలి. ఈరోజు మనం సోమరితనాన్ని జయించే ప్రయత్నం చేద్దాం. కష్టపడే వ్యక్తిగా ఉంటే దేవుడు నిన్ను దీవిస్తాడు. చీమలను చూడు ఎంత కష్టపడతాయో. భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది. కష్టపడవే. ఒక ఇల్లాలుగా నీ కుటుంబాన్ని నిర్మించుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. బిడ్డలను ప్రార్థనతోనూ క్రమశిక్షణతోనూ పెంచవలసిన బాధ్యత నీకుంది. కష్టపడవే. ఎప్పుడు చూసినా సినిమాలు, ఎప్పుడు చూసినా సీరియళ్ళు, ఎప్పుడు చూసినా సోది కబుర్లు, ఎప్పుడు చూసినా సెల్ ఫోన్లు, కుటుంబం కుప్పగూలిపోతుంది. సోమరులో కనిపించే మొట్టమొదటి సైన్, గుర్తు, ఏమీ చేయబుద్ధి కాదు. ఉన్నారా మన మధ్య? 2, పొద్దుటే లేవబుద్ధి కాదు. ప్రొద్దుటే లేవబుద్ధి కాదు. ప్రొద్దుటే అంటే అర్థం ఏమిటి? 8 గంటలు లేక 9 గంటలు. అన్నవాళ్ళు గట్టిగా చప్పట్లు కొడతారా? బా, ఎంత అద్భుతమైన రెస్పాన్స్ అండి. ఒక్కళ్ళు కూడా చప్పట్లు కొట్టలా. ఎందుకని? మెసేజ్ బాగా ఎక్కుతుంది. మెసేజ్ బాగా ఎక్కుతుంది. ఎంతో ఏమిటి నా గురించే మాట్లాడుతున్నారు, ఇదంతా నాకు సంబంధించినట్టుందే ఉందేంటి? సోమరులో కనిపించే మరొక సైన్, ప్రొద్దుటే లేవరు. ప్రొద్దుటే లేవరు. పెందల కడనే పడుకోరు, ప్రొద్దుటే లేవరు. ఈ సైన్ మీలో ఉందా? యేసుక్రీస్తు ఇంకా చీకటిగా ఉండగానే, మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం, ఆయన పెందల కడనే లేచి ఇంకా చీకటిగా ఉండగానే అరణ్యములోనికి వెళ్ళి ప్రార్థన చేయుచు ఉండెను. ప్రార్థన చేస్తేననుందా? ప్రార్థన చేయుచు ఉండెననుందా? ఏదో ఒకసారి ప్రార్థన చేసిన వాడు కాదండి, ప్రతిరోజు పెందల కడనే లేచేవాడు. జ్ఞానం కలిగినటువంటి ఇల్లాలు 31వ సామెతలో మీరు చూడండి. జ్ఞానము కలిగిన ఇల్లాలు ఎప్పుడు లేస్తట? 31వ సామెత 31వ అధ్యాయము 15వ వచనము, ఆమె చీకటితోనే, ఏముంది? చీకటితోనే లేచే తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. చీకటి ఉండగానే 6 గంటల వేసరికి సాధారణంగా తెల్లారిపోతుంది. చీకటి అని అంటే 5 గంటలు, 5:30 గంటలు. ఈరోజు మనలో ఎంతమంది ఉదయం 5 గంటలకి లేచే అలవాటు ఉంది? నేను చెప్పాను, జ్ఞాపకం ఉందా? ఆ రోజుల్లో ఉదయమే లేచి నేను ఆఫీస్కి వచ్చి మార్నింగ్ 6 to 7 o'clock ప్రతిరోజు ఎవరికైనా బర్త్డే ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి బర్త్డే గ్రీటింగ్స్ చెప్పి వాళ్ళ కోసం ప్రార్థన చేసేవాడిని. మా సహోదరులు ఫోన్ కలుపుతారు, నేను మాట్లాడతాను. ఆ రోజు ఒక సహోదరి యొక్క బర్త్డే, ఫోన్ చేసి భర్త ఫోన్ ఎత్తాడు. బ్రదర్, నేను సతీష్ కుమార్ని మాట్లాడుతున్నాను. బ్రదర్ మీరా బ్రదర్? ఏంటి బ్రదర్ ఇంత బర్త్డే ఫోన్ చేశారు? ఈరోజు సిస్టర్ బర్త్డే కదా, అభినందిద్దామని ప్రార్థన చేద్దామని ఫోన్ చేశాను. అవునా బ్రదర్? అబ్బా ఎంత గొప్ప ధన్యత బ్రదర్ అని చెప్పి వెళ్ళాడండి అక్కడికి. ఎక్కడికి? అక్కడికి వెళ్ళాడు. భార్య దగ్గరికి వెళ్ళాడండి. నాకు వినిపించకూడదు, ఆమెకి మాత్రమే వినిపించాలి. ఫోన్ దూరంగా పెట్టి నిన్నే లేవట్లా, ఆమె లేవట్లా. అలవాట్లేదు కదండి పాపం. అప్పటికి టైం ఆల్మోస్ట్ 7 అయిపోయింది. నిన్నే ఏమైంది నీకు? నన్ను బుద్ధి నీకు? అంతేనండి, చేతిలోంచి ఫోన్ జారిపోయి ఉంటుంది పాపం. ఆ అరుపులు కేకలన్నీ వినిపిస్తూ ఉన్నాయి. మీరు నమ్మండి, ఆ రోజు నుంచి మళ్ళీ నేను ఫోన్ జోలికి వెళ్ళలేదండి. అప్పటి నుంచి ఇంక ఫోన్ చేయలే. ఎందుకు వచ్చింది పొద్దులు వీళ్ళని లేపి. ఇప్పుడు ఆమె అలా అరుస్తూ కేకలేస్తూ ఉంటే నేను ప్రార్థన చేస్తే ఏకీపిస్తా? మీరు చెప్పండి. దరిద్రం వస్తుందండి, దరిద్రం. నీకు పెందల కడనే లేవబుద్ధి కావటం లేదంటే, పెందల కడనే నువ్వు లేవలేకపోతున్నావు అంటే, నువ్వు ఎక్కువసేపు నిద్రపోతున్నావు అని అంటే,
నీకు దరిద్రమో వచ్చి ఉంటుంది లేదా రాబోతుంది అర్థం చేసుకుంటే బాగుంటుంది.